పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ వేణుగోపాల్ విజయసాయి రెడ్డి గారు, అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఇద్దరు కూడా మీ అందరి ఆశీర్వాదం కోసం మన గ్రామానికి ఈ రోజు రావటం జరిగింది. మీ అందరికీ ఒక మనవి, ఒక 9 మాసాలకు ముందు 4 సంవత్సరాల కాలం శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి గ్రామ అభివృద్ధిని గాని గ్రామ అవసరాల్ని గాని ఏ మాత్రం పట్టించుకోకుండా తన స్వార్థం స్వలాభం కోసం అతను చేయనటువంటి అరాచకం లేదు, అతను చేయనటువంటి దాష్టికం లేదు. మనందరికీ తెలుసు, ఎక్కడెక్కడ శివాయిలు ఉంటే అక్కడ రైతుల్ని బెదిరించడం, ఆ పొలాలు మేము తీసేసుకుంటామని అంటాం, లేదంటే మా దగ్గర ఉండాలి. ఎవరైనా కనుక స్వతంత్రంగా మేము ఉంటాము అని అంటే వాళ్ళని బెదిరింపులకి దౌర్జన్యాలకి చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా నాయకులందరూ కూడా వచ్చి ఉన్నారు. మీ అందరికీ కూడా ఈ పరిస్థితులన్నీ తెలుసు. మేము ఈరోజు ఆ రోజు జిల్లా పరిషత్ లో నిధులు శాంక్షన్ చేసి అరుణమ్మ నిధులు సౌత్ బాపూర్కి ఇచ్చినప్పుడు అధికారుల్ని బెదిరించి స్థానిక నాయకుల్ని బెదిరించి ఇక్కడ కార్యక్రమాలు ఏమి చేయనీయకుండా ఆపి దాష్టికం ప్రదర్శించినటువంటి వ్యక్తి ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి. మరి ఈ రోజు ఆయన చేసిన దుర్మార్గపు పనులన్నిటికీ సమాధానంగా భగవంతుడు కూడా ఒక సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడైతే ఇతని దురహంకారపు చేష్టాలు, దౌర్జన్యాలు, కక్షలు, కార్పణ్యాలతో అతను చేస్తున్నటువంటి అరాచక పాలన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిన తర్వాత ఇతను శాసనసభ్యుడిగా ఏమాత్రం తగడు ఉండడానికని అతన్ని పక్కన పెట్టినప్పుడు అతను ఈ పార్టీని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డిని గారిని విమర్శించి పక్కకు వెళ్ళిపోవటం జరిగింది. వీళ్ళు చూడండి, మీరు అందరూ కూడా ఒక సాధారణ కుటుంబంలో అతి తక్కువ ఆర్థిక స్తోమత ఉన్న మధ్య తరగతి కింద స్థాయిలో ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి అతన్ని నమ్మి అతన్ని ప్రేమించి 2 సార్లు అతనికి శాసనసభ సభ్యుడిగా అవకాశం ఇస్తే ఇతను ఎట్లా మాట్లాడాడు ఆ రోజు? ఈయన చచ్చిపోతానంట, జగన్మోహన్ రెడ్డి నెత్తి నిప్పు పెట్టాలంట. ఎవరు పెట్టాడో తెలీదు. ఇప్పుడు జనం పెడతారు నెత్తి నిప్పు. ఇటువంటి దుర్మార్గం పనులు ఏమి మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు అధిక ధరలని కొత్తగా ఎత్తుకున్నాడు. ఎవరయ్యా ధరలు పెంచేది? కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అధికారుల పర్యవేక్షణలో ఈ ధరలు అటు ఇటు అయ్యేటటువంటి పరిస్థితి ఉందనేది చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఆ బీజేపీ పార్టీ తవరుతోనే ఉంది. మద్యం అంట తాగి అందరూ చచ్చిపోతున్నారంట. నా తమ్ముడా ఉదయం లేచిన మొదలుకొని సాయంకాలం దాకా నాకు హైవేలో నువ్వు కాకపోతే ఇంకెవడన్నా కనపడ్డా? బాగుండవు కదా, ఆరోగ్యంగా ఉండవు, మళ్ళీ పోటీ చేసావు, చెయ్యి ఊపుతుండవు. ఎర్రనైనా మద్యం గురించి నువ్వు మాట్లాడేది ఎందుకు? పళ్ళు ఏమి చేశావు నువ్వు? ఊళ్ళల్లో చూడయ్యా ఎన్ని కార్యక్రమాలు ఇచ్చావు, ఏ గ్రామంలో నువ్వు పని చేశావు, ఏ గ్రామంలో నువ్వు మర్యాదగా కార్యకర్తల్ని గౌరవించావో ఒక్క ఊరి పేరు చెప్పు చాలు. మరి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఈ రోజు నీ జోలికి ఎవరు రావా? ఇక్కడ ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 9 మాసాల కిందట ఇన్ఛార్జిగా రావటం జరిగింది. వచ్చాడు ఈ గ్రామాలకి.
ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి స్థానిక నేతలతో ఈ గ్రామీణ వాతావరణంలో ఉండే స్థానిక ప్రజలతో అందరితో మాట్లాడి ఈ గ్రామాల యొక్క అవసరాలు వాటిని ఏ విధంగా చేయాలని మాట్లాడుకొని అవి ఎట్లా చేయాలనే ఆలోచనతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సచివాలయానికి మీరు ఇచ్చేటటువంటి 20 లక్షలు చాలు 70 లక్షల రూపాయలు ప్రతి ఒక్క సచివాలయానికి మీరు ఇస్తేనే ఈ రూరల్ నియోజకవర్గంలో ఈ 9 మాసాల కాలంలో మేము అభివృద్ధి చేయగలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయండి అంటే 70 లక్షల రూపాయల లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగిందయ్యా. మరి అదే విధంగా నెల్లూరు మున్సిపల్ వార్డ్స్ 26 ఉన్నాయి. దాదాపు 2,60,000 ఓట్లు ఒక్క నెల్లూరు 26 వార్డులలో ఉంటే 150 కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి ఈ రోజు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా అని చెప్పి అడుగుతున్నా. మరి నీవు ఎందుకు చేయలేకపోయావు? నువ్వు ఎందుకు చేయలేకపోయావు? నువ్వు దాదాపు ఆయన తమ్ముడిని నేను, ఆయన ఇంటి బిడ్డని నేను అని చెప్పుకునేవాడివి. నిన్ను నమ్మి నీ ప్రవర్తన చూసిన తర్వాత ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తరపు నుంచి విడుదల చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదయ్యా. ఇతను నాశనం చేస్తాడు, ఇవన్నీ ఇతనికి పంజారం చేసుకుంటున్నాడు. ఇతను అభివృద్ధి అనేది సున్నా. రూరల్ నియోజకవర్గంలో ఎటువంటి ఇది కూడా జరగలేదు కాబట్టి అతనికి ఒక్క రూపాయి విడుదల చేయొద్దు అని అతన్ని పక్కన పెట్టిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంచెలంచెలుగా 150 కోట్ల రూపాయలు ప్రభాకర్ రెడ్డి గారిని విశ్వసించి ఇచ్చినందువల్లనే ఈ రోజు మన 18 గ్రామాల్లో చూడండి ఒకసారి, ఎక్కడో ఒక చోట ఒక రోడ్డు కావచ్చు, ఒక కాలువ కావచ్చు, ఒక మండపం కావచ్చు, ఏదైనా సరే కట్టుబడి జరిగింది అంటే కేవలం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా తీసుకున్నటువంటి తర్వాతనే జరిగింది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నానండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు విజయసాయి రెడ్డి గారు మన ముత్తుకూరు తాళ్లపూడి నివాసి మనోడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అంత స్థానం ఉండేది అతను విజయసాయి రెడ్డి గారికి. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కేంద్ర ప్రభుత్వానికి వారధిగా మారి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు గాని, పాలసీలు గాని, శాంక్షన్లు గాని ప్రతి ఒక్కటి తీసుకొని వస్తుండేది విజయసాయి రెడ్డి గారు. మరి ఇటువంటి వ్యక్తి, అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు నెల్లూరు మన పార్లమెంటుకు రావటం మన అదృష్టం అని చెప్పి నేను ఈ సోదరులందరికీ మనవి చేస్తాను. వీళ్ళిద్దరూ ఈ రోజు శాసనసభకి పార్లమెంటుకి ఎన్నికైతే ఈ నెల్లూరు జిల్లాకి సస్యశ్యామలంగా నిధులు కొరత లేకుండా అన్ని ప్రాంతాలలో సమానమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయగలవు అని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ ఆడవాళ్ళకి అమ్మమ్మ తల్లులలో ఒక్కటే మనవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పథకాలు ఇచ్చారు. 5 సంవత్సరాలు నేను ఇస్తున్నానమ్మా అంటే ఈ రోజు దాకా కూడా అవి ఇవ్వటం జరిగిందమ్మా. మళ్ళీ ఈరోజు కొత్తగా మేనిఫెస్టో ఇచ్చాడు. ఆకాశం నుంచి కింద వస్తారని చెప్పలా, భూమిని పైకెత్తుతారని చెప్పలా, చెయ్యగలిగింది చేస్తానన్నది ఇంకొక 5 సంవత్సరాలు మీ నమ్మకానికి, మీ విశ్వాసానికి తోడుగా చేయడానికి ముందుకు వచ్చాడు. కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా విజయసాయి రెడ్డి గారిని, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకున్నట్లయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి తీసుకురావటం సాధ్యమవుతుందని చెప్పి మనవి చేస్తూ సౌత్ మాపూర్ గ్రామీణులు అందరినీ కూడా చెయ్యెత్తి నమస్కరిస్తూ వీళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కార్యక్రమాల్ని సజావుగా మన గ్రామాల్లో జరిగే విధంగా మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని మనవి చేస్తూ చేతులెత్తి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.